నమస్తే న్యూస్ అండ్ వ్యూస్ నుంచి చక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో నిన్న ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ముంబైలో కుండపోత 30న ఖరారు, పీసీసీ కార్యవర్గ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా, ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే అంటూ ఒక మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. ఇక ముందుగా ప్రధాన వార్తగా ముంబైలో కుండపోత అంటూ హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా చూడొచ్చు. చిగురుటాకుల వణికిన ఆర్థిక రాజధాని, 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు, కొలాబలో 107 ఏళ్ల రికార్డు వర్షపాతం, కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలకుతలమైంది. పక్షం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రావడంతో కుండపోత వాటితో చిరుటాకులా వణికిపోయింది. ప్రజాజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి అబ్జర్వేటరీలో 1918లో మే నెల మొత్తం మీద 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా వానలతో ఈ మే నెలలో 295 మిల్లీమీటర్లు నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. గత 75ల్లో ఇంత త్వరగా ఋతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామునే అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైలు, మెట్రో సేవలకు అంతరం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 252 మిల్లీమీటర్ల బైకులు, ఈ వార్డులో 213, కొలాబాలో 207 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం అయితే నమోదైంది. ఇక ముంబైలోని మతుంగలో గాంధీ మార్కెట్ రహదారిపై చేరిన వరద నీటిలోని వెళ్తున్న వాహనాలు. తెలంగాణలోకి ఋతుపవనాలు 2 వారాల ముందే ఆగమనం, రాష్ట్రమంతటా ఓ మోస్తారు వర్షాలు. రాష్ట్రంలోని నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాధారణంగా ఏటా జూన్ 8 నుంచి 12 తేదీల మధ్య ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. ఇక తేడాది జూన్ 3న వచ్చాయి. ఈసారి సాధారణంగా అంచనా కన్నా 13 రోజుల ముందుగానే మే 26నే రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లాలనైతే తాకాయంటూ కూడా ప్రధాన వార్తకి వార్తను మనం చూడొచ్చు. 30న ఖరారు, పీసీసీ కార్యవర్గ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా, ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే 4 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు, ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉందంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక ఈ నెల 30కి వాయిదా పడ్డాయి. వాస్తవానికి సోమవారమే ఈ రెండింటికి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆది సోమవారంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలైతే జరిపారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు భేటీ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అన్ని రకాల గణాంకాలు, పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు, తెలివిడితలు 8 విభాగాల పనులు, పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్ష కేంద్రం పిఎస్కి అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో నెలకొల్పిన ఈ కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, వివిధ రకాల పథకాలను పర్యవేక్షించవచ్చు అంటూ ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి విద్యాశాఖ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక కేటీఆర్కు అనిసా నోటీసులు, ఫార్ములా ఈ కేసులో 28న విచారణకు రావాలని పిలుపు, విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి అంటూ మరో ప్రధాన వార్తనైతే ఇక్కడ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్ గా చూడొచ్చు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ మరో నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే విదేశీ పర్యటనల కారణంగా ఆ రోజు కాలేనని, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి వార్తనైతే ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలకు నిలిచాయో ఒకసారి చూద్దాం. కుదరని ఏకాభిప్రాయం, కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా, కేసీ మహేష్ గౌడ్తోనే రాహుల్ చర్చలు అంటూ
హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. సామాజిక వర్గాలు, జిల్లాల వారికి ఆశావాహాల ఎంపికపై భిన్న అభిప్రాయాలు, ఏఐసీసీ ఆలోచనలకు, పీసీసీ ప్రతిపాదనలకు, సీఎం ఉద్దేశాలకు మధ్య వైరుధ్యం, ఒకరిద్దరి విషయంలో రేవంత్ ఏఐసీసీ పెద్దల పట్టుదల, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్న మహేష్ గౌడ్, ఢిల్లీలోనే ఉన్న సమావేశానికి దూరంగా ముఖ్యమంత్రి రాహుల్తో చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించిన పీసీ చీఫ్, హైదరాబాద్కు రేవంత్, ఢిల్లీలోనే మహేష్ గౌడ్, 30న మరోసారి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై సమావేశం అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. ఆశావాల తుది జాబితాపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. సామాజిక సమీకరణాల మేరకు తుది జాబితాను ఖరారు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై మరోసారి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించినట్లుగా సమాచారం. దీంతో కేబినెట్ విస్తరణపై ఏదో ఒకటి తేల్చుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలోనే వేచి ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా భేటీ కాకుండానే ఆయన తిరుగు పయనమయ్యారు. కాక ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం సమావేశం అయితే కానుందని కూడా తెలుస్తుంది. కన్నేడు ఖర్గేతో మహేష్ గౌడ్ అయితే భేటీ అవుతారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్తని సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక సాగుకు దన్నుగా ప్రభుత్వ బ్యాంకులు 2024-25లో 84,610 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటూ మరో హెడ్లైన్ అయితే చూడొచ్చు. నిర్దిష్ట లక్ష్యం 38.41% సాధన. ఎస్ఎల్బీసీ 2024-25 వార్షిక నివేదిక వెల్లడి. అయితే రైతులకు రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుంటూ ఆదుకుంటుంటే ప్రైవేటు బ్యాంకులు వెనుకంజలో ఉంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు అసలు రుణ మంజూరులో కాదు, రుణ మంజూరు లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనే ఉదాసీనంగా ఉంటున్నాయనే ఫిర్యాదు రైతులు ఉన్నాయి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులని కలిపి 84,610 కోట్ల మేర రుణాలు ఇస్తే ప్రైవేటు బ్యాంకులు కేవలం 21,616 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా చూడొచ్చు. కర్రు కాల్చి వాత పెట్టాలంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ కేటీఆర్ వ్యాఖ్య. వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన వారిని ఓడించాలి. గద్వాల ఉప ఎన్నికలో సామాన్యుడికి టికెట్ ఇస్తాం, జూన్ చివరి వారంలో బీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు ప్రధాన వార్తగా ఇక్కడ హెడ్లైన్స్ లో తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. ఇది ఆఫీసుతో చెప్పడం లేదు, బాతో చెప్తున్నా. మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పడిచే పార్టీని విడిచి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అని అన్నారు. ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా ఎన్ని రోజులు చూడాలని ప్రజలు బాధపడుతున్న వారిని గద్దె దించేందుకు ఏదైనా మార్గం చూపమని అడుగుతున్నారన్నారు. గద్దెల నియోజకవర్గం చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సూచించడం జరిగింది. ఇక ముగిసిన పుష్కరాలు అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కాళేశ్వరంలో ఈ నెల 15 ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు సోమవారంతో మూసాయి. చివరి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్టుగా ఒక అంచనా. ఇక లూటి అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నామంటూ బట్టి విక్రమార్క మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం, సంపద సృష్టించే ప్రజలకు పంచుతాం, 2 దశాబ్దాల పాటు రాష్ట్రానికి ప్రణాళికలు రచిస్తున్నాం, మేము తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. నగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు, లొంగిపోయిన ద్రోహులే నంబాల సమాచారం ఇచ్చారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కోరిన నంబాల అంగీకరించలేదు. శాంతి చర్చల కోసం 40 రోజులు కాల్పుల విరమణ పాటించాం, మా నిర్ణయాన్ని ప్రత్యర్థి అనుకూలంగా మార్చుకున్నారు. అంబుజుమడి ఎన్కౌంటర్పై మావోయిస్టుల సుదీర్ఘ లేఖ అంటూ కూడా ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో మావోయిస్టులకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. పిసిసి పదవుల కులిక్కి రాహుల్ స్ఫూర్తిని కులగణన అంటూ మరో వార్తనైతే మనం చూడొచ్చు. తెలంగాణలో పారదర్శకంగా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్
ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశం. రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్ భేటీ. మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటి వారంలో స్పష్టత. ఖర్గే లేకపోవడంతో మళ్లీ రావాలని అధిష్టానం సూచన. 30న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. మంత్రివర్గ విస్తరణకు త్వరగా ఆమోదించండి అంటూ ఈ వార్తనైతే ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో కూడా మనం చూడొచ్చు.